యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా మహిమ అంటే దేవుని వెలుగునకు మహిమ, సూర్యుని వెలుగునకు ఎండ, చంద్రుని వెలుగునకు వెన్నెల, దేవుని వెలుగునకు మహిమ అని అర్థము అని దైవజనుడు అన్నారు. ఆ దేవుని వెలుగునకు ఇంకో పేరులో చెప్పాలంటే గాడ్స్ గ్లోరీ. అదే మాట షెకైనా. షెకైనా అనగా అర్థం ఏమిటి? గాడ్స్ గ్లోరీ, లైట్ ఆఫ్ గాడ్, దేవుని వెలుగు. షెకైనా అంటే సూపర్ నేచురల్ లైట్. నేచురల్ లైట్ సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, సూపర్ నేచురల్ లైట్ షెకైనా. అదే దేవుని మహిమ. దేవుడే మహిమ, దేవుడే మనకు వెలుగుగా, దేవుడే మనకు మహిమగా ఎత్తుకున్నాడు. చిన్న బిడ్డడుగా యేసు ప్రభువారు ఆలయములోనికి తేబడ్డప్పుడు సిమియోను ఏమంటున్నాడు? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు నీవు మహిమగా, అన్యజనులకు నీవు వెలుగా, నీవు సిద్ధపరిచినటువంటి రక్షణను నీవు దయచేశావు. ఆ రక్షణ నేను కన్నులారా చూచాను. అన్యజనులకు నీవు వెలుగు. 60వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాటల్లో ఎంత గొప్ప వెలుగో వాటిని గురించిన విషయాలు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని యోహాను ఏమంటున్నాడు? 1వ అధ్యాయము 5వ వచనం, 1 యోహాను పత్రికలో వ్రాయబడ్డ మాట ఏమిటి? మేము ఆయన వలన విని, చెవులారా ఆయన ఎలా బోధ చేశాడో ఆలకించిన వారమని చెబుతున్నాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, తేటగా లోకానికి చెప్పే విషయమేదనగా దేవుడు వెలుగయ్యున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అందుకనే 5వదిగా ఆ నక్షత్రం, వెలుగయ్యున్న నక్షత్రం, వెలుగిచ్చే నక్షత్రం, దాని ఉనికి ఎంతకాలం అయితే ఉంది అంతకాలం ఏ రోజు చీకటి పడదు. దానికి చీకటి నక్షత్రం చెంత చేరదు. నక్షత్రాన్ని చీకట్లు కమ్ముకోలేవు. నక్షత్రం వెలుగుగానే ఉంటుంది. అందుకనే ఇది నిజమని, నిజమైన వెలుగని ఇలాంటి మాటనే ఇంకొక మాటగా రాయబడినటువంటిది 2వ అధ్యాయము 8వ వచనం 1 యోహాను పత్రిక. మరియు ఏమని వ్రాస్తున్నాడు? చీకటి గతించుచున్నది. కొన్నాళ్లకు మనం కూడా గతించిపోయే ఈ చీకటిలో నుండి, లోకములో నుండి, చీకటి లేని లోకములోనికి, వెలుగు రాజ్యములోనికి, 7 సూర్యుల వెలుగు ఎంత ఉంటుందో, దేవుని వెలుగుని గురించి ఏమన్నారు? రవి కోటి తేజస్కుడు అన్నారు. కోటి సూర్యుళ్ళు కాంతి ఎంత ఉంటుందో అంత కాంతిమంతుడు. పౌలు ఏమన్నారు? సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై నివసించుచున్నాడని రాశాడు. అలాంటి వెలుగు ఆయన్ని గురించి అంటున్నాడు. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఎవరు చూడగలరు? వెలుగులో ఉన్నవారే వెలుగులోకి వెళ్ళగలరు. చీకటిలో ఉన్నవారు తడుముకుంటారు. పురుషోత్తమ చౌదరి గారు అదే అన్నారు. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. క్రైస్తవుడు వెలుగై, ప్రభువును బట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు కదా. మనము వెలుగు బిడ్డలమై, వెలుగు సంబంధికులమై లోకంలోకి వెళ్ళి రాజ్యాలను వెలిగించాలి, రాష్ట్రాలను వెలిగించాలి, దేశాలను వెలిగించాలి, పల్లెలు పట్టణాలను వెలిగించాలి.